హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు అమ్మ వాళ్ళ ఊరిలో తిరణాలు జరుగుతుందండి. గుంటి గంగా భవాని అమ్మవారు గంగమ్మ తల్లి ఈ 99వ వార్షికోత్సవం అండి. తిరణాల రోజు అమ్మవారు అలా అలంకారం అయి ఉన్నారు. చూడండి గుడిని ఎలా డెకరేషన్ చేశారు. ప్రతి సంవత్సరం ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందండి తిరణాల. ప్రతి సంబర్లోనే వస్తుంది ఇది. అమ్మవారి తిరణాలలో ప్రభలు కట్టి చాలా జాగ్రత్తలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం కొంచెం తక్కువగా జరిగింది. ప్రభలేం కట్టలేదండి, కానీ అమ్మవారి అలంకరణ అమ్మవారిని దర్శించుకోవడానికి జనం చాలా మంది వచ్చారు. చెప్పండి ఒకసారి అందరికీ. చూడండి బయటికి రాగానే అమ్మవారిని దర్శనం చేసుకుని మక్కాయోళ్ళు అలా చెప్పారండి డ్యూటీ చేస్తా. తర్వాత నేను పిల్లలను తీసుకొని జైంట్ వీల్ ఎక్కాం. తర్వాత మేము కూడా ఎక్కామండి. పైనుంచి ఒకసారి వీడియో తీసి చూపిస్తాను చూడండి. అయితే ప్రతి సంవత్సరం ఎక్కువ ప్రభలు కట్టడం వల్ల జనం చాలా రష్గా ఉండేవారండి. కానీ ఈ సంవత్సరం జనం చాలా తక్కువగా వచ్చారు. పిల్లలు అన్నీ ఎక్కారండి. జైంట్ వీల్స్ కనిపించిన ప్రతి ఒక్కటే ఎక్కారు మా పిల్లలు. అయితే తిరణాల్లో పిల్లల కోసమే కదండి, పిల్లల్ని తీసుకొని వెళ్ళి మొత్తం చూయించుకొని వచ్చాము. చూడండి ఇక్కడ అన్ని బొమ్మలు అవి కూడా తక్కువగానే వచ్చాయి ప్రతి సంవత్సరం మీద. అమ్మవారికి బయట అలంకారం చూడండి లైటింగ్స్తో ఎలా చేశారో. వచ్చేదారిలో మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి. ఇది అమ్మవారి గర్భగుడి ముందు. ఆ తర్వాత వస్తుంటే గులాబీ పూలు కనిపించాయి, చిన్న చిన్నవి ప్లాస్టిక్వి. అవి తీసుకున్నాను నేను. చూడండి అసలు అచ్చం రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి. 100 రూపాయలకి ఇచ్చాడండి 5 పువ్వులు. తీసుకున్నాము. తీసుకొని తర్వాత మళ్ళీ కృష్ణుడి గుడి దగ్గర డెకరేషన్ చూపించాను. ఇది గంగమ్మ గుడి దగ్గర ఉండే ఐస్ క్రీమ్ పార్లర్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా దొరుకుతాయి, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకోండి. తర్వాత సత్రం దగ్గరికి వచ్చామండి. సత్రంలో ఇలా బోర్డు పెట్టారు చేసిందని. ఏం నిన్న చెబుతావు? తలకాయ టోపీ తీస్తే కదా కాని వచ్చేది. మునక్కాయ కూర, బంగాళదుంప ఫ్రై, పచ్చడి, ఆ పక్క సాంబార్ ఉంది. ఈ పక్క వచ్చేసరికి పప్పు, సైడ్ పెరుగు ఉంది. ఈయన మా మామయ్య అండి. అక్కడ పొద్దు నుంచి కష్టపడి వంటలన్నీ చేయించి అప్పుడే తింటున్నాడు. అక్కడ అన్నీ ఏమేమి చేసి పెట్టారో నాకు చెప్పాడు అనమాట. అవన్నీ ఉన్నాయి చూసి వెళ్ళు తినండి అని. అందుకనే మా మామయ్య పెట్టింది ఓన్ వాయిస్తో పెట్టాను. తర్వాత అన్నీ అక్కడ ఏమేమి చేశారో మొత్తం ప్లేట్లో వడ్డించుకొని తిన్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.